హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నెలకిత. ఫస్ట్ మూవీ ఉప్పనాతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు డైరెక్టర్ బుచ్చిబాబు సన. ఇప్పుడు ఆయన తీస్తున్న సెకండ్ మూవీ పెద్దిపై పాన్ ఇండియా రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెయిన్ లీడ్ లో ఈ యాక్షన్ డ్రామా జూన్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే రెండు తెలుగు స్టేట్స్ లో ఫ్యాన్స్ కోలాహలం ఆల్రెడీ మొదలైపోయింది. బుధవారం సాయంత్రం నుంచే థియేటర్లలో ప్రీమియర్ షోలు స్టార్ట్ అవుతుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి అప్పుడే షురు అయింది. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు విలేకరులతో సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు. పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న డల్ ఫేజ్ ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందా అనే ప్రశ్నకు బుచ్చిబాబు స్పందిస్తూ తన కెరియర్ అంతా ఇలాంటి ఉత్కంఠ భరిత పరిస్థితుల్లోనే సాగుతుందేమోనని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఉప్పన రిలీజ్ టైంలోనూ కరోనా భయాలు, థియేటర్లో 50% ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేదని గుర్తు చేసుకున్నారు. కానీ సినిమా బాగుంటే ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారని ఆ సినిమాతో రుజువైందని, ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం తాను రిలీజ్ డేట్స్ ను కాకుండా ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ టాక్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అలాగే గతంలో ఎన్టీఆర్ తో చేయాలనుకున్న లైన్ వేరేనని, పెద్ద కథను కేవలం రామ్ చరణ్ ను మనస్సులో పెట్టుకొని సిద్ధం చేశారని స్పష్టం చేశారు. చరణ్ ఓ ఇంటర్వ్యూలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయాలని ఉందని చెప్పడం విని ఈ స్క్రిప్ట్ ను తయారు చేసుకున్నట్లు తెలిపారు. ఇది కంప్లీట్ గా ఫిక్షన్ అయినప్పటికీ విజయనగరం ప్రాంతానికి చెందిన ఓ సాధారణ యువకుడి చుట్టూ తిరుగుతుందని చెప్పారు. అయితే సినిమాలో చరణ్ కంటే కూడా పెద్ది అనే ఓ రోల్ హవాయే ఎక్కువగా కనిపిస్తుందని, అతని ఆట జీవితంలోని ఎమోషన్స్ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయని చెబుతూ అంచనాన్ని మరింత పెంచేశారు. అయితే కథ కోసం ఎలా కష్టపడాలో తన గురువు సుకుమార్ దగ్గరే నేర్చుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. తాను రాసుకున్న కథల్ని ఆయనకు వినిపిస్తానని సలహా ఇస్తూనే నేనేం చెప్పినా వీడు తనకు నచ్చిందే చేస్తాడు అని సుకుమార్ సరదాగా అంటున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సుకుమార్ తనకు పెద్ది సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చిందని మెచ్చుకున్నారంటూ బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేశారు. నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, ఒక మంచి స్క్రిప్ట్ కూడా రెడీ చేశానని చెప్పుకొచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.